2 మంత్స్ దాకా నేను వెయిట్ చేశాననమాట ఈ రిజల్ట్స్. ఈ పింపుల్స్ అన్నీ పోయి నాకు ఫేస్ పైన అనేది మచ్చల ఫేస్ ఇలా అయినమ్మటే నేను కూడా చాలా లైట్ తీసుకున్నా. ఏం కాదులే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయింది కదా నేను ఇలా లాంగ్ వీడియో పోస్ట్ చేయక. అండ్ ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. 2 మంత్స్ దాకా నేను వెయిట్ చేశాను అనమాట ఈ రిజల్ట్స్ కోసం. సో ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ అయ్యి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 2 మంత్స్ బ్యాక్ ఇలా ఉండే నా ఫేస్, ఇక్కడ పిక్ యాడ్ చేస్తా చూడండి. ఇలా ఉన్న నా ఫేస్ ఇప్పుడు ఇలా ఎలా వచ్చింది. నేను ఏమైనా హోమ్ రెమెడీస్ వాడానా, లేకపోతే హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యానా, లేకపోతే నా ఓన్గా నేను రీసెర్చ్ చేసి చాట్ జీపీటీని కానీ జెమినీ ఏఐని కానీ ఇలా రీసెర్చ్ చేసి నా ఓన్గా ఏమైనా చేసుకున్నానా, అసలు ఇలా నా ఫేస్ ఎందుకు అయింది, ఇలా ఉన్న ఫేస్ని మళ్ళీ ఇలా రప్పించుకోవడానికి నేను ఏం ప్రయత్నం చేశాను అనేది నేను ప్రతిదీ ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. బ్యాక్గ్రౌండ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ ఇలా అయినమ్మంటే నేను కూడా చాలా లైట్ తీసుకున్నా. ఏం కాదులే, ఎప్పుడు వచ్చే పింపుల్సే కదా, ఏం కాదని 2-3 పింపుల్స్ వచ్చినప్పుడు ఎప్పుడు మనకు పింపుల్స్ వస్తాయి కదా అని లైట్ తీసుకున్నా. తర్వాత ఒక 4-5 డేస్కి కొంచెం నోస్ పైన ఇక్కడ ఇలా రావడం ఎక్కువైంది. ఎక్కువ అవడం వల్ల నేను జస్ట్ నార్మల్గా వాడే క్రీమ్స్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అవే వాడుతుండేదాన్ని. కొత్తగా సెరం కొన్న డర్మకో సెరం అని, అది వాడేదాన్ని. అది పింపుల్స్కి బాగా యూజ్ అవుతుందని ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చెప్తే అది కొనుక్కున్నా. అదే నాకు పెద్ద బొక్క అయింది. అది కొనుక్కొని వాడడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది. ఫేస్ అంతా ఇలా వచ్చేసింది. మీరే పిక్ చూస్తే అర్థమవుతుంది. దాని తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాక గూగుల్లో సెర్చ్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళినా. అది చిన్న హాస్పిటల్కి వెళ్ళినాక వాడు ఏం చేశాడంటే, ఆ డాక్టరు నాకు ఇవ్వాల్సిన క్రీము, ఫేస్కి తగ్గ క్రీమ్ కాకుండా వేరే క్రీమ్ ఇచ్చాడు. ఆ క్రీమ్ కూడా ఇక్కడ పెడతా. ఆ క్రీమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే నా ఫేస్ పైన ఇంకా పింపుల్స్ ఎక్కువైపోయి ఇచ్చింగ్ రావడం, ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ అంతా మంటగా ఉండడం. ఎవరైనా ఫేస్ పైన ఇప్పుడు ఈ జనరేషన్లో అసలుకి సోప్స్ యూజ్ చేయకూడదు, కానీ ఆ డాక్టర్ ఏం చేసిండు, నాకు సోపే ఇచ్చిండు ఫేస్ పైన యూజ్ చేయమని. సోపు, క్రీము ఇచ్చాడు. ఆ క్రీమ్ డే టైము నైట్ టైము 2 పూట్లు పూసుకోమని నేను అలాగే 2-3 డేస్ వాడడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాక ఆ తర్వాత స్కిన్ డాక్టర్కి వెళ్ళాను. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె ట్యూబ్ చూసి నన్నే తిట్టింది. అసలుకి ఎవరి కాడికంటే వాళ్ళ కాడికి వెళ్ళిపోతారా, స్కిన్ డాక్టర్ అంటూ, హెయిర్ డాక్టర్ అంటూ ఇట్లా ఉండరా, చిన్న దగ్గరికి వెళ్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి అరిచి, ఆ తర్వాత ఆమె నాకు ఇవన్నీ ఇచ్చింది. ఇవన్నీ నేను ఎలా వాడాను అదే నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను, చూసేయండి. ఇన్ని చూసి ఏంద్రా ఇవి ఉన్నాయి, ఇవన్నీ వాడాలనుకోకండి. వీటిలో మెయిన్ చెప్తాను నేను. ఈ ఫేస్ వాష్ అయితే ఇచ్చారు. ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్ స్కిన్ వాళ్ళు అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఇది డాక్టర్ కన్సల్ట్ చేస్తేనే ఈ ఫేస్ వాష్ యూజ్ చేయాలంటే పర్లేదు. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ఆమె నన్ను నీ స్కిన్ కొంచెం బెటర్ అయిన తర్వాత నువ్వు ఈ ఫేస్ వాషే యూజ్ చేయొచ్చు, ఇదే కంటిన్యూ చేయొచ్చు, వేరేదేం వాడొద్దు అన్నది. ఓకే అన్నాను. ఇది క్లీనియా ఫేస్ వాష్ రిజర్వేషన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి 450 అలా అమెజాన్లో దొరుకుతుంది. మీషో అండ్ ఫ్లిప్కార్ట్ వీటిలో ఆర్డర్ చేయకండి. అమెజాన్లో అయితే దొరుకుతుంది. చెప్టో స్విగ్గీలో కూడా దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. మీషో ఫేక్ ప్రొడక్ట్స్ ఉంటాయి మీషో అండ్ ఫ్లిప్కార్ట్లో, సో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మార్నింగ్ టు ఈవినింగ్ 2 వాడవచ్చు. దీనివల్ల ఏంటంటే పింపుల్స్ పైన, మన ఫేస్ పైన పింపుల్స్ ఉంటాయి కదా, అవనేది మనకి మామూలుగా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన ఫేస్ అనేది ఇచ్చింగ్ అనిపిస్తా కానీ, నొప్పిగా అనిపిస్తా కానీ, ఫేస్ పైన ఎక్కువ పింపుల్స్ ఉన్నప్పుడు అనిపిస్తుంది. కానీ దీనివల్ల అలా ఉండదు. స్కిన్ టైట్గా పట్టుకునేది, మన స్కిన్ పైన ఎక్కడైనా పింపుల్ ఉన్నా కూడా దాన్ని నార్మల్గా చిన్నగా తగ్గిస్తూ వస్తుంది. ఇదైతే చాలా బాగుంటుంది. మన ఫేస్ పైన ఎలాంటి ఇరిటేషన్ ఉండదు. తర్వాత ఇది అయిపోయింది. నేను 2 మంత్స్ నుంచి వాడుతున్నాను కాబట్టి నియో క్లీన్ ఫేస్ జెల్. ఇది నియో క్లీన్ పోస్ట్ ఇది వాడాలి. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల యూజ్ చేయాలి. నియో క్లీన్ వచ్చేసరికి ఇది జెల్ బేస్ మీద ఉంటుంది.
అయిపోయింది. వాడి అయిపోయింది. ఇది వచ్చేసరికి జెల్ బేస్ మీద ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్, ఈవినింగ్ ఇది కరెక్ట్‌గా 1 మంత్ వస్తది. ఎందుకంటే చూడటానికి కొంచెం చిన్నగా ఉంటుంది. దీని రేట్ కూడా చాలా తక్కువ. 200 ఇది. 150, 200, 170 అలా దొరుకుతది. అమెజాన్, మెడికల్ షాప్‌లో కూడా దొరుకుతది. అలా అని మీకు పింపుల్స్ వచ్చినప్పుడే యూజ్ చేయకండి. డాక్టర్ కన్సల్ట్ చేసినాక మీ స్కిన్ బట్టి మీ స్కిన్‌కి ఏది సూట్ అవుతదో అలా ఇస్తది. ఇప్పుడు నేను చెప్పినా ఇవన్నీ వాడండి అని నేను చెప్పడం లేదు. నా స్కిన్ నేను ఎలా తెక్కించుకున్నానో, కొంతమంది ఉంటది నాలాగా హోమ్ రెమెడీస్ వాడేవాళ్ళు, వాళ్ళకి చెప్తున్నాను నేను ఇలాగా. ఇది వాడాను. దీని తర్వాత ఎమ్మటే ఇది పూసుకోమనేది. ఒక 15 మినిట్స్ గ్యాప్ ఉంచదు దానికి దీనికి అనేది. ఇది యూజ్ చేసిన ఒక 15 మినిట్స్ తర్వాత ఇది మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది. దీంట్లో 50+ సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే మనం ఈ వాడిన తర్వాత మన స్కిన్ కేర్ తీసుకోవద్దు అన్నది కాబట్టి దీంట్లోనే 50+ సన్ స్క్రీన్. ఇదే స్కిన్ కేర్ లాగా యూజ్ చేయాలి. ఎందుకంటే దీనిలో సన్ స్క్రీన్ ఉంది, మాయిశ్చరైజర్ ఉంది. ఇది వచ్చరికి జెల్ బేస్ మీద ఉంటుంది. ఇది మనకి సెరం లాగా వర్క్ అవుతుంది, ఫేస్ వాష్. సో ఇది యూజ్ చేసిన తర్వాత ఎమ్మటే 15 మినిట్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ మాయిశ్చరైజర్ వాడాలి. దీంట్లో 50+ సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. సో ఇవి రెండు యూజ్ చేయాలి. డే టైం, నైట్ టైం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కరెక్ట్గా 1.5 మంత్ యూజ్ చేశాను నేను. 1.5 మంత్కి నాకు చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చింది. 1.5 మంత్ తర్వాత మళ్ళీ ఆమె డాక్టర్ నా దగ్గరికి రమ్మన్నది. ఈ గ్యాప్లోనే ఆ 1.5 మంత్లోనే ఈ ట్యాబ్లెట్లు కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్లు కూడా కన్ఫామ్గా ట్యాబ్లెట్లు ఖచ్చితంగా వేసుకోవాలండి. మన ఫేస్ మీద ఇచ్చింగ్, ఇరిటేటింగ్ ఏమి ఉండకూడదంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే ఇవి పొట్టలాగా ఉంటాయి కాబట్టి. ఫుడ్ తిన్న తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల వేసుకోవాలి. 1.5 తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత రమ్మన్నది కాబట్టి మళ్ళీ వెళ్ళాక చూసింది ఇంకొంచెం లైట్గా ఉండడం వల్ల మళ్ళీ ఇవే యూజ్ చేయమన్నది. తర్వాత కరెక్ట్గా ఇప్పుడు నాకు 2 మంత్స్ అవుతుంది ఇవి యూజ్ చేసి. 2 మంత్స్ తర్వాత మళ్ళీ రమ్మన్నది లేజర్ ట్రీట్మెంట్ కోసం. సో వెళ్ళాలి నేను. ఇప్పటికి నా ఫేస్ అయితే చాలా తగ్గింది, క్లియర్గా ఉంది. ఇంకా నేను ఇవి యూజ్ చేస్తున్నాను. అంతకుముందు కూడా ఇంకా నాకు లేజర్ ట్రీట్మెంట్ అయిపోయినా కూడా నేను వాడితే ఈ ఫేస్ మాయిశ్చరైజర్ ఇది వాడతా అండ్ సన్ స్క్రీన్ వాడతా. ఇది మాత్రం స్కిప్ చేస్తే, ఎందుకంటే జెల్ బేస్ మీద ఉంది. మీకు ఎక్కడైనా పింపుల్స్ కానీ ఉంటే ఇది యూజ్ చేయండి. అలాగే ఫేస్ వాష్ కూడా నేను ఇవి రెండు అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. ఈ ట్యాబ్లెట్లు కూడా ఖచ్చితంగా వాడాలి. బట్ నాకు రిజల్ట్స్ వచ్చింది కాబట్టి నేనైతే ఈ ట్యాబ్లెట్ని స్కిప్ చేసేస్తున్నా. ఇది నాకు 2 మంత్స్ వచ్చింది. నేను 2 మంత్స్లో ఇవి 2 కొనుక్కుంటే ఇది ఒక్కటే నాకు 2 మంత్స్ వచ్చింది. ఇది అయిపోతుందేమో ఇంకోటి కూడా తెచ్చిపెట్టుకున్నాను, కానీ అయిపోలేదు, ఇంకా ఉంది. దీంట్లో చాలా బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే నేను ఇది వాడండి అని చెప్పను, కానీ మీకు పింపుల్స్ కానీ వస్తే డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే మీరు డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. ఈ హోమ్ రెమెడీస్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని వాడితే మన ఫేసే చాలా గబ్బు అయిపోతుంది, చూడటానికి బాగుండదు. ఇది మెయిన్. నేను 1.5 మంత్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఈ పింపుల్స్ అన్నీ పోయి నాకు ఫేస్ పైన అనేది మచ్చలు పడ్డాక ఆ మచ్చలు ఎలా పోవాలి, అప్పుడు నాకు ఆమె ఇది ఇచ్చింది, డర్మాటిక్ లాబొరేటరీస్ అని. డర్మాటిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మచ్చలు చాలా వరకు తగ్గించింది నాకు. జస్ట్ ఇది ఒక్కటే 1K. చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కనుక పింపుల్స్ వస్తే ప్లీజ్ మీరు హాస్పిటల్కే వెళ్ళండి. ఇలా ఈ హోమ్ రెమెడీస్ అంటే అలాంటిలో ట్రై చేయకండి. ఎందుకంటే అవి ఎందువల్ల వచ్చినాయో మనకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి ఆయిల్ ఫుడ్ వల్ల వచ్చిందని కొంతమంది స్కిన్ కేర్ తీసుకుంటారు, కొంతమంది హోమ్ రెమెడీస్ చేసి అలాగే ఫేస్ గబ్ చేసుకుంటారు. ఈ 20 డేస్ ఇది కూడా వాడమనేది. ఇది వాడడం వల్ల ఎలా అంటే ఇది మనం రసన ప్యాకెట్ ఉంటుంది కదా, రసన ప్యాకెట్ లాగా ఉంటుంది లోపల తెల్లగా. వాటర్లో వేసుకొని తాగొచ్చు, గ్లాస్ వాటర్లో. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మన ఫేస్ పైన ఎక్కువ గ్లో వస్తుంది. ఈ 2 మంత్స్లో మీరు ఎలాంటి స్కిన్ కేర్ యూజ్ చేయవద్దు అనేది ఇవే స్కిన్ కేర్ అనుకోవాలి. ఇంకా ఫేస్ పైన ముల్తానీ మట్టి, రైస్ వాటర్ ఇలాంటివి ఏం యూజ్ చేయవద్దు అనేది. ఫేస్ ప్యాక్స్ కూడా ఏం యూజ్ చేయకూడదు. 2 మంత్స్ ఇవే యూజ్ చేయాలి. అండ్ 3rd మంత్ నెక్స్ట్ మంత్ అయితే వస్తుంది. నెక్స్ట్ మంత్ ఇంకా పోయి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటా లేకపోతే లేదు. ఎందుకంటే ఫేస్ ఇప్పటివరకు అయితే చాలా క్లీన్గా ఉంది నాకు. సో ఇలా ఉన్న నా స్కిన్ని నేను ఇలా చేసుకున్నాను. అసలు నా స్కిన్ ఎందుకు అలా వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడము, అండ్ అలాగే చాక్లెట్లు, బిస్కెట్లు, షుగరు ఐటమ్స్ తినడము. అలాగే నాకు ఇలా ఈ పింపుల్స్ వచ్చిన తర్వాత పిజ్జా, బర్గర్స్ కూడా తినడము, ఇవన్నీ తినడం వల్ల ఎక్కువ మనకి ఇలా ఫేస్ పైన పింపుల్స్ అనేది వస్తాయి. కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి, కొంతమందికి వచ్చేసరికి ఆయిల్ ఫుడ్ తినడం వల్ల వస్తాయి. నాకైతే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల నీ ఫేస్ ఇలా అయింది అని చెప్పింది వాళ్ళే చెప్తారు. కాబట్టి ఇప్పుడు షుగర్ ఐటమ్స్ తినొద్దు, ఆయిల్ ఫుడ్ తినకూడదు, బిస్కెట్లు, చాక్లెట్లు ఎప్పుడో ఒకసారి తినమన్నది, ఆఖరికి మిల్క్ కూడా తాగొద్దు అన్నది. ఈ 2 మంత్స్ వరకు నేను అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఇప్పుడు జస్ట్ ఒక 15 డేస్ నుంచి, ఒక 20 డేస్ నుంచి ఇప్పుడు కొంచెం చాయ్ తాగుతున్నాను. అది కూడా కొంచెమే, ఎందుకంటే నాకు అలవాటు ఉంది కాబట్టి. ఆయిలీ ఫుడ్ తీసుకోండి, కానీ కొంచెం మీ ఇంట్లో తీసుకుంటే సరిపోతుంది. షుగర్ ఐటమ్స్ కూడా, చాక్లెట్ల, బిస్కెట్లు అవి కూడా తినొచ్చు, కానీ తక్కువ తీసుకోవడం వల్ల మనం ఎంత తింటున్నామో, ఎంత క్వాంటిటీలో తింటున్నామో మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ పిజ్జా, బర్గర్స్ ఇవి కూడా చాలా వరకు స్కిప్ చేస్తేనే మన హెల్త్కి చాలా బెటర్ ఉంటుంది. సో ఈ వీడియో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఒకటే చెప్తాను. అండ్ మీకేమైనా పింపుల్స్ అలాంటివి వస్తే ప్లీజ్ మీరు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినట్టు హోమ్ రెమెడీస్ ఇలా ట్రై చేయకుండా, శనగపిండి అంటూ, ముల్తాన్ మట్టి అంటూ, రోజ్ పౌడర్ అంటూ ఇలా ట్రై చేయడం వల్ల మీ ఫేస్ ఇంకా ఇరిటేటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డాక్టర్కి కన్సల్ట్ అయ్యి చూపించుకొని వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి యూజ్ చేయండి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కాబట్టి ఇవన్నీ యూజ్ చేయండి అని నేను చెప్పను. ఇవి జస్ట్ నా స్కిన్కి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చారు ఆయిల్ స్కిన్ కాబట్టి. మీలో ఎవరైతే ఆయిల్ స్కిన్ చూస్తున్నారో వాళ్ళని కూడా వాడమని నేను సజెస్ట్ చేయట్లేదు.
డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే వాడనని చెప్తున్నాను నేను. నాకు ఇచ్చినవి మేబీ మీకు ఇవ్వకపోవచ్చు. సో, అలా. ఇప్పటిదాకా నా వీడియో చూసి సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉండడానికి రీజన్ ఇదే. ఆ పేజ్ చేసి ఇలా పింపుల్స్ రావడం వల్ల, కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల. సో, ఇప్పటి నుంచి అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో